హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రాగి జావా ఎట్లా చేసుకుందామో చూద్దాము. ముందుగా మనకి ఒక గ్లాసు రాగి పిండి అయితే తీసుకోవాలి. సో నేనైతే కొంచెం తీసుకున్నాను, కానీ జనరల్గా అయితే ఒక గ్లాసు రాగి పిండి తీసుకొని ఒక 6 గ్లాసుల వాటర్ అనేది తీసుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళతోటి రాగి పిండి అయితే కలుపుకోవాలన్నమాట. కలుపుకొని పక్కన పెట్టుకొని దాని తర్వాత ఒక గిన్నెలో 6 గ్లాసుల నీళ్లు పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. స్టవ్ మీద పెట్టుకొని దాన్ని కొంచెం వేడి చేయాలి. సో అది కొంచెం వేడి చేసే క్రమంలో దాంట్లోకి ఏంటంటే కొంచెం సాల్ట్, తగినంత కొంచెం సాల్ట్ వేసుకొని ఆ వాటర్ని బాగా మరగనిచ్చిన తర్వాత దాంట్లో ఏదైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి రాగి పిండి ఏదైతే ఉందో ఆ పిండిని అనేది ఆ వాటర్లో అనేది వేయాలి. సో వేసిన తర్వాత మన స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అయితే మరగనియాలన్నమాట. సో అది చూస్తూ ఉంటే కొంచెం తిక్కుగా అవుతుంది, చూసారా? సో అట్లా కొద్దిసేపు మరగనిచ్చిన తర్వాత దాంట్లోకి అయితే మనం అంత అయిపోయిన తర్వాత మజ్జిగ అయితే కలుపుకోవాలన్నమాట. సో మజ్జిగ కొంచెం తీసుకొని సో సైడ్కి అనేది మనం మజ్జిగ బాగా చిలకరించి సో ఆ మజ్జిగ అనేది పక్కన పెట్టుకోవాలన్నమాట. సో మజ్జిగ ఎందుకంటే కొంచెం ఆ టేస్ట్ అనేది మజ్జిగ కలిపితే మనకు టేస్ట్ బాగా ఉంటుందన్నమాట. సో అందుకోసమని మనం మజ్జిగ అనేది తీసుకుంటాం అనమాట. సో చూసారా మీరు ఎట్లా మరుగుతూ ఉంటే బాగా నురుగులు అనేది వస్తూ ఉంది. సో ఆ విధంగా మరిగిన తర్వాత సో దాన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో మనం మజ్జిగ అనుకున్నాం కదా, మజ్జిగ అనేది చిలకరించి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని పెట్టుకొని సో దాంట్లోకి అయితే మనము ఏదైతే రాగి జావ ఉందో ఆ రాగి జావని కొంచెం చల్లగా అయిన తర్వాత, వేడి మీద అయితే కొంచెం బాగోదు, కొంచెం చల్లగా అయిన తర్వాత మనం దాంట్లోకి అయితే కలుపుకుంటాం. సో ఒక గిన్నెలో కలుపుకొని సో సర్వ్ చేసుకోవడమే. సో ఇది ఫ్రెండ్స్ రాగి జావా. మేము మళ్ళీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఒక గ్లాసు రాగి పిండికి 6 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. సో ఒక గ్లాస్ తోటి పిండిని అనేది కలుపుకోవాలి. మొత్తం 7 గ్లాసులు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, 7 గ్లాసులు. మళ్ళీ కొంచెం వాటర్ తోటి మజ్జిగ అనేది కలుపుకొని పెట్టుకోవాలి. సో ఈ విధంగా చేస్తే సూపర్గా మనకు రాగి జావా అనేది వస్తుంది. 5 మినిట్స్లో మనకు అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.